అందరికీ నమస్కారం. సో అన్ని ఈవెంట్స్ వేరు, ఈ ఈవెంట్ వేరు. సాయి అంటే అందరికీ తెలుసు, నా బెస్ట్ ఫ్రెండ్. పాపం చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. ఒక 2 years అంటున్నారు కదా, 2 years పట్టింది. ఎందుకంటే అవతల నాతో వర్క్ చేయాలి, నా సినిమా అంటే వదలను. సో సిట్టింగ్స్, షూటింగ్ టైము, అందుట్లో దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసాడు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా. ఇంకా అన్ని బాధ్యతలు చూసుకునేవాడు పాపం. సో ఆ గ్యాప్లో చేసాడు షూట్. సో ఆ గ్యాప్లో చేసాడు. సో అందుకంత టైం తీసుకున్నాడు, బట్ వర్త్. చాలా కష్టపడి చేశారు. సరే, సినిమా గురించి తర్వాత మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చేది, ఎక్కడ వర్క్ చేసినా, ఎవరి దగ్గర పని చేసినా, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, వాళ్ళేంటి ప్రపంచానికి పరిచయం చేసుకోవాలి. సో ఒక డైరెక్టర్ దగ్గర రైటర్గా ఉన్నా, ఇంకా ఏ విభాగాల్లో పనిచేసినా, సో అల్టిమేట్ గోల్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్, అంటే ఒక డైరెక్టర్ అవ్వాలి అనే ఒక గోల్ ఉంటుంది అందరికీ. సాయిద్ అంటే పాపం నాతో ట్రావెల్ చేస్తూ, ఇద్దరం ఒకసారి వచ్చాం ఇండస్ట్రీకి, 2005లో వచ్చాం. సో తన ఆర్టిస్ట్ అవుదామని వచ్చాడు ఫస్ట్. తర్వాత గోల్ ఇటు మార్చుకున్నాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చి డైరెక్టర్ అవుదాం అనుకున్నాడు. ఇక నాతో ట్రావెల్ చేస్తూ, నా సినిమాలకి పనిచేస్తూ, ఒకసారి చేద్దాం, ఒకసారి ఆగుదాం, ఒకసారి చేద్దాం, ఆగుదాం, కన్ఫ్యూషన్, అలా మొత్తానికి ఒక టైం వెళ్ళిపోయింది. సో ఒక లాస్ట్ 2 years బ్యాక్ డిసైడ్ అయ్యాడు, అసలు నాలో ఏముంది, అసలు నేను ఎవరిని ఈ ప్రపంచానికి నేను చూపించాలనుకుంటున్నాను అని నాకు చెప్పాడు. సరే, ఓకే సాయి, దిస్ ఈజ్ ద టైమ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని. ఫస్ట్ టైం మేము అసలు ఇంతకుముందు అంటే కొన్ని ప్రాజెక్ట్స్లో ఏదో నా ప్రజెన్స్ అనేది ఉండేది. ఈ సినిమాకి కంప్లీట్ ఇమేజ్ స్పార్క్ ఎస్ కృష్ణ తనను తనగా తీసుకొచ్చుకుంటున్నాడు ప్రజల ముందుకి. ఓన్లీ మా బెస్ట్ ఫ్రెండ్గా నా విషెస్, నా సపోర్ట్ ఉంది. స్క్రిప్ట్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, ఎడిట్ దగ్గర నుంచి మొత్తం అన్నీ తానే ఫాలో అవుతూ ఒక్కడే ఈ సినిమాని తన భుజాల మీద తీసుకొచ్చాడు. మీరు ఇప్పుడు టీజర్ చూస్తే ఎంత ప్రామిసింగ్గా ఉంది, ఎంత యూత్ఫుల్గా ఉంది, ఎంత ట్రెండీగా ఉంది మీరు చూశారు. సో సినిమా కూడా అలాగే ఉంటుంది. సాయి, సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో డెఫినెట్గా నీ గోల్ నువ్వు రీచ్ అవ్వాలి. నువ్వు ఒక సక్సెస్ఫుల్ టెక్నీషియన్గా ఇండస్ట్రీలో ఉండాలని, ఒక డైరెక్టర్గా కాదు, ఒక ఆడియన్గా కాదు, నీ బెస్ట్ ఫ్రెండ్గా కోరుకుంటున్నాను. సో సో ఆల్ ద బెస్ట్. ఇంకోటి, ఈ సినిమాలో ఆర్టిస్టులతో పాటు ఒకరోజు వచ్చి నేను యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అదేంటి సాయి, మొన్న రైటర్ అన్న, తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, సరే డైరెక్షన్ ఓకే, మళ్ళీ యాక్టర్ ఏంటి అన్నాను. అని అన్నప్పుడు ఒక మాట చెప్పి పెడతాను. నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. సాయి ఆర్టిస్ట్ అవ్వాలనేది వాళ్ళ నాన్న డ్రీమ్. సో వాళ్ళ నాన్నకి సాయిని ఆర్టిస్ట్గా చూడడం చాలా ఇష్టం. పాప చూడకుండా నేను వెళ్ళిపోయారు. సో ఒక రకంగా ఎక్కడున్నా మా నాన్న నన్ను చూస్తాడని ఒక ఫీలింగ్ ఉంది సాయికి. సో అది తను నాకు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను చాలా కనెక్ట్ అయ్యాను. సో సరే, సాయి బాగా చేస్తాడని తెలుసు, కానీ ఇంత బాగా చేస్తాడని నేను అనుకోలేదు. సినిమాలో చూస్తే అసలు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లాగా చాలా వాళ్ళందరితో కలిసిపోయి, ఒక తను అవుట్ సైడ్ ఉండే క్యారెక్టర్కి, సినిమాలో ఉండే క్యారెక్టర్కి చాలా తేడా చూపించగలిగాడు. సో ఆర్టిస్ట్గా కూడా సక్సెస్ఫుల్ అయిపోయాడు. అండ్ కంగ్రాట్స్ దానికి కూడా. అండ్ ఈ సినిమా నేను మొన్ననే డబుల్ పాజిటివ్ చూశాను. అంటే వితౌట్ మ్యూజిక్, వితౌట్ ఆర్ఆర్, వితౌట్ ఎఫెక్ట్స్, అసలు ఏం లేదు, సినిమాగా చూశాను. అసలు ఒకసారి బయటికి వదిలేమంది ఎలా ఉందో ఒకసారి నాకు అప్పుడే చూపించాడు. సో ముందు చూపించను, మొత్తం అయ్యాక చూపించాను. మధ్యలో ఏం జరుగుతుందో కూడా తెలియదు నాకు. సో సినిమా చూశాను నేను చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. అంటే నాతో ఉన్నప్పుడు నా స్టైల్ ఆఫ్ రైటింగ్కి, నా స్టైల్ ఆఫ్ సినిమాలకి అడాప్ట్ అయ్యి ఒకలా చూశాను సాయిని నేను. అండ్ తన సినిమా తీసిన తర్వాత కంప్లీట్ డిఫరెంట్ సాయిని చూశాను నేను. ఎందుకంటే సాయికి వరల్డ్ సినిమా మీద చాలా గ్రిప్ ఉంటుంది. చాలా సినిమాలు చూశాడు చిన్నప్పటి నుంచి. అసలు మొత్తం స్టార్ మూవీస్ బ్యాచ్ అనమాట. తెలుగు సినిమాలు తక్కువ, ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ, మొత్తం ఆ టైప్లో ఉంటాడు. బట్ జడ్జిమెంట్ వైజ్ నా టీంలో ఒక సినిమా రిలీజ్కి ముందే ఈ సినిమా ఇంత చేసేస్తుంది, ఇంత రెవెన్యూ చేసేస్తుంది, ఇంత కలెక్షన్ చేస్తుంది అని చెప్పేస్తాడు. నేను ఉండరా బాబు, నువ్వు ఎందుకంటే ఇది ఇంత చేసేస్తుంది, 300 చేసేస్తుంది, 350 చేస్తుంది అంటే నేను అసలు ముందు 2 రోజులు వణికిపోతుంటా రిలీజ్కి ముందు. ఇతను ఒకటే చాలా కాన్ఫిడెంట్గా ఈ రికార్డ్స్ పట్టుకుని తిరుగుతారు కదా, అది 2 రోజుల ముందే తిరుగుతుంటాడు. సో అంత ప్రాపర్ జడ్జిమెంట్ ఉన్న టెక్నీషియన్. సో నేను సినిమా తను తీసింది చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను, థ్రిల్ ఫీల్ అయ్యాను. ఒక కొత్త జోనర్లో, ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఎవరైనా అటెంప్ట్ చేయాలన్నా కూడా ఒకసారి ఆలోచిస్తారు. సో అలాంటి ఒక జోనర్కి వెళ్ళిపోయి దీన్ని ఒక డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలి, కొత్తగా తీయాలని ఒక తపనతో తీశాడు. అది చాలా బాగా అచీవ్ అయ్యాడు, అది నో డౌట్. రేపు ఆడియన్స్ చూసాక కూడా తన ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఆదరిస్తారు, నేను చెప్తున్నాను. సో చాలా చాలా బాగా తీశాడు. అండ్ ఇక మ్యూజికల్గా చూస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోద్దని అనుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ కూడా తన టేస్ట్ చాలా బాగుంటుంది సాయిది. సో ఐ బిలీవ్ దట్. అండ్ టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. అండ్ అందుకు కూడా అతనికి నాకు కంగ్రాట్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమా చూస్తే వీళ్ళ ఆర్టిస్టులు ఎవరు కూడా వీళ్ళ పేర్లు బయట గుర్తుండవు. సో లిప్స్టిక్ లావణ్యగా గుర్తుండిపోద్ది అనన్య. అండ్
సఫీనా కూడా పల్లవి తను సర్లే నీకు ఊర్లో చేసింది ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా. సో తనకి మంచి రోల్స్ ఇద్దరికి, అంటే అమ్మాయిలకి ఒక మంచి క్యారెక్టర్స్ డిజైన్ చేసి త్రూఅవుట్ వాళ్ళ సెంట్రిక్గా కథను తీసుకెళ్తూ ఒక డిఫరెంట్ నరేషన్తో స్క్రీన్ ప్లేతో తీసాడు సినిమా. సో వాళ్ళిద్దరు చాలా అద్భుతంగా నటించారు. సో అనన్య అయితే అసలు ఎక్స్ట్రాడినరీ ఒక ఫైట్ చేసింది. అండ్ ఇందాక ఒకటి చెప్దాం అనుకున్నా, ఇందాక మన వాళ్ళు ఎవరో చెప్పారు, ఎవడు కమల్, ఇది హైదరాబాద్ రోడ్స్ మీద ఎలా తీసారో కూడా తెలియదని. ఖచ్చితంగా సీసీ కెమెరాస్ ఉంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేస్తారు. ఒక కెమెరా వేసుకుని బైకుల మీద అట్టుపోయి ఇటుపోయి చాలా లైవ్లీగా తీశారు. కానీ సినిమా చూశాక ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు పిలిచి సత్కరిస్తారు. హైదరాబాద్ ఇంత బ్యూటిఫుల్గా తీశారు, మన హైదరాబాద్ ఇంత అందంగా ఉందన్నట్టుగా చూపించారు. సో చాలా బ్యూటిఫుల్గా లైవ్ లొకేషన్స్, అంటే మనం వెళ్ళి తీయాలంటే కూడా చాలా కష్టం. చార్మినార్ చుట్టూ పెద్ద పెద్ద సీక్వెన్స్లు చేశారు. అండ్ క్రెడిట్ గోస్ టు సాయి, తన తపన. సో టీం అందరినీ పుష్ చేస్తూ వాళ్ళందరినీ పట్టుకొని చేశాడు. సో అంత లైవ్లీగా ఉంటుంది సినిమా. సో హై అనే సినిమాలో ఆ టైటిల్ కూడా చార్మినార్ పక్కన పడుతుంది, హై అని. సో హెచ్ సింబల్తో. సో అది నాకు ఇంకా బాగా నచ్చింది. అండ్ హైదరాబాద్లో ఒక 2 డేస్లో జరిగే ఒక జర్నీని 4 క్యారెక్టర్ల మధ్య చాలా బ్యూటిఫుల్గా తీసుకెళ్ళిపోయాడు. అండ్ సినిమా చూశాక మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే ఇద్దరు అమ్మాయిలకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. హోప్ యూ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్ ద బెస్ట్. అలాగే స్పెషల్ మెన్షన్ కమల్. సినిమా అంతా వీళ్ళ 4 మధ్యలో నలిగిపోతాడు. ఎంత బ్యూటిఫుల్ టైమింగ్ ఉందంటే తిన దగ్గర. ఖచ్చితంగా చాలా మంచి ఆర్టిస్ట్ అవుతావు కమల్, ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే హైదర్, సో ఇది అప్కమింగ్ టాలెంట్, తిని కూడా చాలా బాగా చేశాడు. సో మిగతా ఆర్టిస్టులు కూడా అక్కడక్కడ మన శంకర ప్రసాద్లో వచ్చిన ఆర్టిస్టులు అందరూ, సంక్రాంతి కోసం వచ్చిన ఆర్టిస్టులు అందరూ సైడ్ లైన్లో వెళ్ళిపోయి అక్కడక్కడ కనబడుతూ ఉంటారు. అదేంటి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారుగా, ఎప్పుడు తీసుకెళ్తున్నారు, బ్యాక్ ఎండ్లో అలా వెళ్ళిపోతుంది. అంటే ఏం లేదండి, నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కదా, నీకు దీనిలో రోల్ కావాలంటే నువ్వు నాకు వచ్చి చేయాలి అని అట్లా అందరినీ వాడాను, ఎక్సెప్ట్ హీరోయిన్లు తప్ప మ్యాక్సిమం. సో ఇటు నుంచి అటు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో నేను సినిమా చూసినప్పుడు ఏంటి ఎంతమంది ఉన్నారు, ఏంటి ఎప్పుడు చేసామంటే మన షూటింగ్ వచ్చిన రోజు అటు వెళ్ళిపోయారని చెప్పాడు. సగం కాల్ షీట్స్ అటు వెళ్ళినట్టున్నాయి సార్. సో ఎనీవే ఎట్లాగలాగా యూజ్ అయ్యారు కదా నీకు. సో అలా ఆర్టిస్టులు అందరికీ నా బెస్ట్ విషెస్, మంచి పేరు వస్తుంది టెక్నీషియన్స్ అందరికీ. అలాగే మ్యూజిక్ సాంగ్స్ నేను ఆల్రెడీ బయటకు వదలేదు కానీ విన్నాను. వికాస్ ఆల్ ద బెస్ట్ వికాస్, చాలా బాగా వర్క్ చేసావు. అండ్ తిని దేవిశ్రీ దగ్గర వర్క్ చేసేటప్పుడు కలిసాను నేను చాలాసార్లు. ఆల్రెడీ 2-3 ఫిలిమ్స్ చేసావు. హోప్ ఇట్స్ గోయింగ్ టు బీ అనదర్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఫర్ యూ. సో అలాగే మిగతా టీం అందరికీ నా బెస్ట్ విషెస్. అండ్ టూ ఎర్లీ సినిమా గురించి ఇంకా ముందు మంచి ఈవెంట్స్, మంచి అప్డేట్స్ ఇస్తాడు సాయి. కంగ్రాట్స్ సాయి. అంటే ఇంకా నీ గురించి అంటే చాలా అంటే సాయి లాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటే తన లైఫ్ ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఆడి ఫ్రెండ్ అవుతున్నాడు సక్సెస్లో ఉంటాడు. అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు, అంత ముక్కుసూటిగా ఉంటాడు. మొహం మీద మనకు తప్పు చెప్పేవాడు లేకపోతే, మనం పని చేసేటప్పుడు ఇది తప్పు అని మనకు వేలెత్తి చూపేవాడు పక్కన, లేకపోతే మనం ఎక్కువ తప్పులు చేస్తాం. సో అస్సలు వీడు ఇన్ని హిట్లు కొట్టాడు, ఇంత పెద్ద ఏం ఉండదు. సో ఫస్ట్ పటాసప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడే, బాలెత్తీసి అంత కమాండ్గా చెప్తాడు. సో అలాగే సాయికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో అంతే ఎనిమీస్ కూడా ఉంటారు ఇక్కడ. ఎందుకంటే సాయి స్ట్రైట్ ఫార్వర్డ్, అసలు తప్పుని తీసుకోలేడు. చాలామంది సాయిని బయట తిట్టుకుంటారు, బట్ ఎవరెంత హేట్ చేసినా వాళ్ళు లవ్ చేస్తాడు. సో ఏదన్నా ఉంటే పాపం వాళ్ళకి చేయలే, పాపం నాతో మాట్లాడకుండా పర్లేదు, వాళ్ళకి హెల్ప్ చేయలే, నన్ను ఆపడం, నాకు పడలేదు వాళ్ళు, బట్ నువ్వు చేసుకో హెల్ప్ నాయన. అంత గుడ్ హ్యూమన్ హార్ట్ ఉంది తనకి. కాకపోతే కొద్దిగా కోపం ఎక్కువ, అదొకటే. ఇంకా అది ఆపలేం కదా, క్యారెక్టర్ అది. చాలా మారాడు ఇప్పుడు, ఓకే. సో గుడివాడ రాయుడు అండ్ సఫీనా అండ్ లిప్స్టిక్ లావణ్య, హైదర్ అండ్ మోహన్. సో మీ అందరికీ ఆల్ ద బెస్ట్. మీ సినిమాలో ఏదైతే ఒక పేరు పెట్టారో హై, అది మీకు ఖచ్చితంగా రావాలి. ఈ సినిమానే కాదు, ముందు ఇంకా సినిమాలతో హై రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్.